రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈపురపాలెం విచ్చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బాపట్ల జిల్లా ఈపురపాలెంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. మానవ మృగాల దాడిలో ఒక అవివాహిత ప్రాణాలు కోల్పోయింది. అందరికీ నమస్కారం. దురదృష్టకర సంఘటన మండలంలోని అందరికీ కూడా ఈపురపాలెం విలేజ్లో ఈ సంఘటన జరిగింది. అమ్మాయి బహిర్భూమికని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ 5:45కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడి ఉండటం, అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూశారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితిలో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం. నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడున్న చాలామంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్న, ప్రాణాలు తీస్తున్న విధానం కూడా ఎంత బ్రూటల్గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలి అన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కూడా. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే